హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఎప్పుడులానే ఈరోజు కూడా వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి శ్రీరామనవమి రోజు వ్లాగ్ కాబట్టి ఈ శ్రీరామనవమికి మా ఇంట్లో అయితే ముందుగా పూజ అనేది చేసుకున్నాము. సో ఎప్పుడు కూడా డైలీ అంటే ప్రతి శ్రీరామనవమికి కూడా ఇంట్లో కూడా పానకం ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. పానకం ప్రిపేర్ చేసి రాముల వారి దగ్గర పెట్టి దీపారాధన చేసుకుని పూజ ఫినిష్ అయిన తర్వాత గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. గుడికి కూడా ఇలా పానకాన్ని ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తున్నాము మా వదిన నేను. సో ఇక్కడ గుడి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. 5 మినిట్స్లో గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా మేమైతే కళ్యాణం స్టార్ట్ చేసేసరికి మైక్లో పంతులు గారు మంత్రాలు అవి వినిపిస్తూ ఉంటాయి కదా, అప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. రెడీ అయిపోయి అప్పటికే ఇంటి దగ్గర రెడీగా ఉన్నాము. సో మంత్రాలు స్టార్ట్ అయిన వెంటనే బయలుదేరాము పానకాన్ని తీసుకుని. ఇంకా ఇక్కడైతే చూడండి చక్కగా గుడి దగ్గర డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. ఇది చూడడానికి కూడా నిజంగా చాలా కన్నుల పండుగగా ఉంది చూడడానికి. సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా మంచి అన్ని రకాల పుష్పాలతో కూడా ఇలాగ డెకరేషన్ అనేది చేయడం జరిగింది. చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడైతే పానకం తీసుకువెళ్ళాం కదా, అదైతే పక్కన పెట్టేసి కూర్చున్నాము. లోపల అంటే ఎవరైతే పీటల మీద కూర్చున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లోపల ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా కూర్చోవచ్చు. అంటే ప్లేస్ ఎంతవరకు ఉందో అంతవరకే లోపల పట్టారనమాట. మిగిలిన వాళ్ళందరూ బయటే కూర్చున్నారు. సో బయట అంటే ఇలా గ్రిల్ అనేది ఉంటుంది, గ్రిల్కి బయట కూర్చున్నాము. అందుకే వీడియో తీసేటప్పుడు స్టార్టింగ్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సో ఇలా గ్రిల్కి దగ్గరగా పెట్టి నేను ఓపెన్ ప్లేస్ నుంచి వీడియో అనేది తీశాను. ఈ వీడియోలో రాముల వారి కళ్యాణం అంతా కూడా అంటే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ని ఆపినా సరే మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా నేను వీడియో అనేది తీసాను అనమాట. సో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఉంది, కానీ తర్వాత కొంచెం ఫ్రంట్కి చైర్ వేసుకుని కొంచెం ఫ్రంట్కి అయితే కూర్చున్నాను. నేనైతే ఈ కళ్యాణం మొత్తం కూడా ఒరిజినల్ వాయిస్లోనే చూపిస్తాను. చక్కగా పంతులు గారి మంత్రాలు, మంగళ వాయిద్యాలు ఇవన్నీ కూడా ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నా వాయిస్లో ఏముంటుంది వినడానికి కానీ. సో ఇలా చక్కగా నేను లైవ్లో అయితే మీకు వీడియో చూపించడానికి అంటే వాయిస్ కట్ చేయకుండా మొత్తం కూడా వాయిస్ని ఉంచి నేను వీడియో అంతా కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎంతోసేపు ఉండదు, నేను పంపించి వీడియో ఒక 15 మినిట్స్ ఉంటుందంతే. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి. సో ఇంకా నేనైతే ఒరిజినల్ వాయిస్ని యాడ్ చేసి వీడియో అనేది చూపిస్తాను. తెల్దాం స్టార్ట్ అయింది. పర్లేదు కూర్చోలేదు, అందరూ కూర్చుందా, అందరూ కూర్చుందా. పూలు జడేస్తా.
Namo
ఓకేనండి, రాముల వారి కళ్యాణం అయితే ఇలా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. సో మీరు కూడా ఈ వీడియో చూసి మీరు ఈ వీడియోని ఇష్టపడితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా ఈ మధ్య వ్లాగ్సే పెడుతున్నాను కాబట్టి వ్లాగ్స్ని ఇష్టపడే వాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్ని ఇష్టపడతారు. సో మన ఛానల్లో ఇంతకుముందు పెట్టిన ఎన్నో వీడియోస్, రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ చాలా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మేమైతే ఇలా లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసేసుకున్నాము. తర్వాత ఇలా పులిహార, బూరెలు ప్రసాదంగా ఇచ్చారు. మేము ఇచ్చిన పానకాన్ని కూడా తీసుకుని మాకు మళ్ళీ తిరిగి కాస్తంత పానకం అనేది ఇచ్చారనమాట. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.